చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ భారీ ప్లాంట్ బండారం బట్టబయలైంది. రాష్ట్రమంతటా ఉలిక్కిపడేలా చేసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువుకు కూతవేట దూరంలో కళ్ళు చెదిరేలా భారీ నకిలీ మద్యం తయారీ కర్మాగారం బాగోతం వెలుగు చూసింది. ఈ కేంద్రం నిర్వహణ, సరఫరాలో అధికార టీడీపీ నేతల ప్రమేయం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టురట్టయింది. ప్రభుత్వ పెద్దల దన్నుతో ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో మరికొన్ని బ్రాండ్లకు చెందిన లేబుళ్లను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అంటిస్తున్నారు. ఈ తతంగం పూర్తయ్యాక బాటిళ్లను బాక్సులో పెట్టి పాల వ్యానులో సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లు ములకల చెరువు ప్లాంట్ నుంచి తరలిపోతున్నాయి. ఏ బ్రాండ్తో నకిలీ మద్యం కావాలంటే ఆ బ్రాండ్ పేరుతోనే నకిలీ మద్యం తయారు చేసి పంపుతున్నారు. ములకల చెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ, రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకిచ్చారు. ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆ భవనంపై దాడులు నిర్వహించడంతో కళ్ళు చెదిరే రీతిలో ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టురట్టయింది. దాడులు జరిగిన సమయంలో 9 మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ, బాటిళ్లలో భర్తీ, ప్యాకింగ్ పనులు చేయిస్తున్నారు. కొన్ని గంటల పాటు లోపలికి ఎవరినీ రానివ్వకుండా అధికారులు గేటు మూసివేశారు. అక్కడ మద్యం తయారీ యూనిట్, సరఫరా విధానం అంతా పరిశీలించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి 3 యంత్రాలు, స్పిరిట్, కలర్ ఫ్లేవర్ వేసి కలిపే యంత్రాన్ని గుర్తించారు. బాటిళ్లలో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు, 70 ఖాళీ క్యాన్లు, 180 ml ఖాళీ బాటిళ్లు 10,000, వేల సంఖ్యలో బాటిళ్ల మూతలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 30 క్యాన్ల స్పిరిట్, బాటిలింగ్కు సిద్ధమైన 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 48 క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారు. సరఫరాకు సిద్ధం చేసిన 15,024 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండడం చూసి అధికారులు నివ్వెరపోయారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలో కీలక నాయకుడైన ఈయన స్వగ్రామం కమ్మవారిపల్లెలో సైతం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కట్టా ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లలో నకిలీ మద్యం ఉన్నట్లుగా నిర్ధారించారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న 8 మంది కూలీలను అరెస్ట్ చేశారు. పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 40 బాక్సుల్లో నకిలీ మద్యం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ వ్యాను ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయిన నేపథ్యంలో ఈ ప్లాంట్ మేనేజర్గా విజయవాడకు చెందిన జనార్దన్ రావు వ్యవహరిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. ఈయనపై A1గా కేసు నమోదు చేశారు. ఇతనికి అనుసరణల్లోనే నకిలీ మద్యం తయారీ వ్యవహారం కొనసాగుతోందని అధికారులు నిర్ధారణకొచ్చారు. జనార్దన్ రావుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఇతన్ని పోలీసులు ఇంకా విచారించలేదు. ఇతన్ని విచారిస్తే తెర వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, పెద్ద తలకాయల వివరాలు వెలుగులోకొస్తాయి. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి PA రాజేష్ పై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడిన పాల వ్యాన్ రికార్డులు పరిశీలించగా అది రాజేష్ పేరు మీద ఉన్నట్లుగా వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ పరారీలో ఉన్నాడన్నారు. నకిలీ మద్యం తయారీ విధానాన్ని ఎక్సైజ్ అధికారులు వివరించారు. నకిలీ మద్యం తయారీ కోసం ఓ మోటార్ యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్లోని నీటిలో స్పిరిట్ను కలుపుతున్నారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా ఏ విధంగా మార్చాలన్న దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ కలుపుతున్నారు. ఇందుకోసం ఒక మోటార్ను ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని మెషిన్ ద్వారా బాటిళ్లలో నింపుతున్నారు. ఇదే సమయంలో 2 యంత్రాలతో గ్యాస్ మిక్స్ చేస్తున్నారు. దీనికి 2 ఆటోమేటిక్ యంత్రాలు, ఒక మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుల్లో అతికిస్తున్నారు. మరోవైపు ములకల చెరువులో బయటపడిన రాకెట్ వెనుక సూత్రధారుల పేర్లు బయటపడకుండా అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ దందా రింగ్ మాస్టర్ అన్నమయ్య జిల్లా టీడీపీ కీలక నేత, తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి మరో టీడీపీ నేత సూత్రధారి కావడమే దీనికి కారణం.